నమస్కారం. నా పేరు విపత్తినికి కృష్ణ. నేను అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీ ఇంజనీర్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఒక రాష్ట్ర సభ పెట్టుకోవడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 7 సంవత్సరాల నుంచి కూడా గ్రామవాడి సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అలుపెరగని కృషి చేస్తూ ఉన్నప్పటికీ కూడా మాకు ప్రమోషన్ ఛానల్ లేకుండా ఒక శ్రమ దోపిడీలాగా అయిపోయింది మా పరిస్థితి. గత 6 సంవత్సరాల నుంచి అనేక సార్లు డిపార్ట్మెంట్స్ని కలిసి ప్రమోషన్ ఛానల్ కల్పించండి, మాకు భవిష్యత్తు చూపించిందంటే భవిష్యత్ అంతా మీరే మొత్తం ఫ్యూచర్ ఇంజనీరింగ్ శాఖల్లో ఉంటారని చెప్పడం తప్ప మాకు ఎక్కడా కూడా ప్రమోషన్ ఛానల్ కల్పించిన దాఖలు లేవు. గత సంవత్సరం నుంచి కూడా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు తర్వాత మాకు 34,000 జేటీఓ స్కేల్ ప్రపోజ్ చేసి మాకు భవిష్యత్తు కల్పిస్తామని చెప్పిన తర్వాత గత మూడు మీటింగ్లు జీవో మీటింగ్లు అయినాయి. అప్పుడు గవర్నమెంట్ నుంచి కాటనే భాస్కర్ గారు కూడా ఈ బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్కి రిఫర్ చేయడం జరిగింది. అయినప్పటికీ బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఒక రిపోర్ట్ రెడీ చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఒక ప్రమోషన్స్ ఏ విధంగా కలిగించాలి, ఒక సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఇమ్మని చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఈ టాపిక్ తీసుకొచ్చి మీకు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్స్తో ఒక కమిటీ వేసాం. ఎందుకంటే ఇందులో వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎండ్బి, పిహెచ్, ఇలా అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, మీకు సర్వీసెస్ డిఫరెంట్గా ఉంటాయి, మీకు వితిన్ 2 వీక్స్లో మీకు న్యాయం చేస్తాం. కమిటీ రిపోర్ట్ తీసుకొని గవర్నమెంట్కి పంపించి మీకు ప్రమోషన్ త్వరగా వచ్చే విధంగా చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నా 2 వారాలు కాస్త 6 వారాలు అయినప్పటికీ ఇప్పటికి ఏ విధమైనటువంటి ఎక్కడ పురోగతి లేదు అని మాకు ఇండియన్ అసిస్టెంట్స్ ప్రతి ఒక్కరికి కలెక్ట్ చెంది ఈ మీటింగ్ పెట్టుకొని మేము ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము స్టెప్ తీసుకోవడానికి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మేము ఏంటంటే గవర్నమెంట్ మీద నమ్మకం ఇప్పటికీ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కడ మీకు అన్యాయం చేస్తామని చెప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ మీకు న్యాయం చేస్తాం అని చెప్పి జీవోఎంలో ఒకటి పెట్టినప్పటికీ కూడా అధికారులు ఎందుకు కాలయాపన చేస్తున్నారు, ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు, మా భవిష్యత్తును ఎందుకు వెనకలాగుతున్నారని చెప్పి మా ఆవేదనను ప్రభుత్వాన్ని అనుకోవాలనుకుంటున్నాం మీ ద్వారా. రెండవది, మేము పని చేయడానికి మాత్రం మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ కూడా మండల లెవెల్లో ఎక్కడైతే ఏఈ లేరో అక్కడ ఇన్ఛార్జ్ ఏఈగా కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ చేస్తున్నారు. అంటే క్యాపబిలిటీ ఉండబట్టే కదా ప్రతి మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని యూటిలైజ్ చేసుకున్నారు. మరి ప్రమోషన్స్ వచ్చినప్పటికీ ఎందుకు కార్యాపన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మేము రిపోర్ట్ అడుగుతుంటే ఇంకా ఈ డిపార్ట్మెంట్ పంపలేదు, ఆ డిపార్ట్మెంట్ పంపలేదని చెప్పి ఎందుకు కార్యాపన చేస్తున్నారు. మేము డిప్యుటేషన్స్ కొత్తగా మళ్ళీ డిప్యుటేషన్ రాగా తీసుకొచ్చారు. అన్ని డిపార్ట్మెంట్లో డిప్యుటేషన్స్ తీసుకుంటే ఒక డిపార్ట్మెంట్కి ఒక నీడ్ ఉన్న టైంలో డిప్యుటేషన్స్ ఇచ్చేస్తే ప్రమోషన్స్ లాగ్ అవుతాయి కదా. మేము అడుగుతుంది ఒకటే, మాకు టెంపరీగా వద్దు, మాకు డిప్యుటేషన్స్ అనేది చేయడానికి విల్లింగ్గా లేవు, మాకు ప్రమోషన్స్ ఇచ్చి మాకు భవిష్యత్తు కల్పించమని ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరినీ కూడా డిపార్ట్మెంట్లోకి తీసుకొని ప్రమోషన్స్ కల్పించమని అడుగుతున్నాం. డిపార్ట్మెంట్స్ తీసుకుంటే మాకు ఈ గ్రామ సచివాలయాల్లో ఈ టెక్నికల్ వర్క్ చేయడానికి లేకుండా ఈ సర్వేల మీద అయిపోతుంది. మమ్మల్ని అందరినీ కూడా ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో యూటిలైజ్ చేసుకొని మాకు అందరినీ రేషనలైజ్ చేసి డిపార్ట్మెంట్లో తీసుకొని ప్రమోషన్స్ కల్పించమని చెప్పి గవర్నమెంట్ కోరుతూ సెలవు. థ్యాంక్ యూ.